करिराजाब्धिनिराघकालमेघः कमलाकुजगुच्छजञ्जरीको कमलेशो मम कामिदं विधत्ताम्। తస్మద్గురుభ్యో నమః. భాగవతోత్తములారా నమస్కారం. భాగవతోత్తములారా ఫోన్ మీ మద్దతు ఫోన్ క్లాస్ లేదు అంటే మంగళకరంగా శాస్త్రాన్ని ప్రారంభించడం అనేది వినేవాళ్ళందరికీ మంగళకరంగా ఉంటుంది, చదువుకునే వాళ్ళందరికీ మంగళకరంగా ఉంటుంది. ఇది సంప్రదాయం. పెద్దల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆచరణ. శ్రీభాష్య గ్రంథమును ఆరంభించినప్పుడు అఖిల జగద్ధితానుశాసన శృతి శిఖర వేదార్థ సంగ్రహాన్ని ఆరంభించినప్పుడు అఖిల జగద్ధితానుశాసన శృతి నికర శిరసి సమధిగతో యమర్థః అని ప్రారంభించారు. అంటే వేదాంతములన్నిటి యొక్క సారభూతమైన అర్థం ఇది అని వేదార్థ సంగ్రహాన్ని శ్రీశైలపదే పురః శ్రీభాష్యకృదుపన్యస్తః శ్రీశైలపదే పురః అంటారు శృతప్రకాశిక గారు తమ తాత్పర్య దీపిక వ్యాఖ్యాన ఆరంభంలో. తిరువేంకటముడయ వెంకటేశ్వర స్వామి వారి ఎదట భగవద్రామానుజులు చేసిన ఉపన్యాసం. యామనమునులకు వారి యొక్క అంగుళిత్రయమోచకాయ నమః. రామానుజుల వారి తిరునామములలో యామనాచార్యుల వారి యొక్క 3 వేళ్లను తెరిపించినటువంటి వారు అని ఒక నామం. అంటే వారి 3 కోరికలు. 3 కోరికలలో ఉపనిషత్తులకు వ్యాఖ్యానం రాయాలి అనేది కూడా ఒకటి. ఆ పని మనకు విశిష్టాద్వైత భాష్యంలో ఎక్కడ రంగరామానుజ భాష్యం కనిపిస్తుంది, ఇంకా కనబడతాయి. కానీ భగవద్ రామానుజులు ఉపనిషత్తులకు భాష్యం చేయడం కనబడుతుంది. కానీ శ్రీ భాష్యాదులలో వేదార్థ సంగ్రహాది గ్రంథములలో అక్కడక్కడ ఆయా వాక్యములు వచ్చినప్పుడు ఆ విషయములను చర్చించి అర్థాన్ని అనుగ్రహిస్తారు. మొత్తం విశిష్టాద్వైతుల దృష్టిలో వేదాంత శాస్త్రము యొక్క ఉపనిషత్తుల యొక్క తాత్పర్యమేమి అనే దానిని దిగ్దర్శనంగా అంటే తరువాతి వారందరూ అనుసరించడానికి వీలుగా వేదార్థ సంగ్రహము అని ఒక గ్రంథాన్ని తిరుమలలో శ్రీనివాసుని సన్నిధిలో భగవద్ రామానుజులు ఉపన్యసించారు. ఆ గ్రంథంలో ఆరంభంలో అఖిల జగద్ధితానుశాసన శృతి నికర శిరసి సమధిగతోయమర్థ, సమస్త లోకముల యొక్క శ్రేయస్సును కాంక్షించేటటువంటి వేదముల యొక్క ఉత్తర భాగమైనటువంటి ఉపనిషత్తులలో సిద్ధించిన అర్థం ఇది. ఆరంభం ఏమని ఆరంభించారు? అఖిల అని ఆరంభం. శ్రీభాష్యమును ప్రారంభించినప్పుడు కూడా అఖిల భువన జన్మస్థైవ భంగాదిలీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే అన్నారుగా. అఖిల అనడంలో నిఖిల అనొచ్చు, అనలేదు, అఖిల అన్నారు. ఎందుకని? అకారం అనేది భగవంతుని నామం గనక ఆ అకారమును మొదట ఉచ్చరిస్తే అందరికీ క్షేమములు కలుగుతాయి గనక అఖిల. వేదార్థ సంగ్రహంలోనైనా అంతే, శ్రీభాష్యంలోనైనా అంతే. గీతా భాష్యం ఆరంభంలో శ్రీయపతి అని ఆరంభం. అదిగో దానిని స్వీకరించి వీరు కూడా శ్రీయపతియాయ్ అని ప్రారంభించడానికి కారణం ఏమి అంటే, మన పెద్దలు దేనిని అయితే ఏ క్రమమును అనుసరించారో
ఆ క్రమమును తప్పకుండా మనం అనుసరించాలి. ఇది ఉపనిషత్తులు చెప్పే. యథా దేశు వర్తేరం తథా దేశు వర్తేథా, యథా దే తత్ర వర్తేరం తథా తత్ర వర్తేథా. తైత్రీయ శిక్షావళి చెప్తుంది కాబట్టి పెద్దవాళ్ళు ఎలా చేశారో అలాగే మనం కూడా ఆచరించాలి. ఇది పద్ధతి. భాష్యకారుల కంటే ప్రధానులు ఎవరున్నారండి? కేవలం మన సంప్రదాయం అనే కాదు, మాకుడు శిశుపాల వధ కావ్యం, శ్రీపతి శ్రీమతి శాసితుం జగత్ జగన్నివాసో వసుదేవ సద్మని. ఈ లోకములన్నింటినీ పాలించడం కోసమని భగవానుడు వసుదేవ శ్రీకృష్ణ